ఎక్స్క్యూజ్ మీ. ఎస్. లైటర్ ప్లీజ్. వెల్కమ్ టు హైదరాబాద్. వీడియో ఎక్కడి నుంచి తీసుంటారు? నిన్నటి సీసీటీవీ క్లిప్ కావాలి. ఎవరు మీరు? చెప్తే గాని బా. వెనకాలండి, రండి వెనక్కి అక్కడ పెట్టండి. ఓపెన్ ద క్లాత్. వెనకాల ఎవరైనా వస్తున్నారేమో చూడవే. లేదే, చూడు, ఎవరైనా మనల్ని ఫాలో అవుతున్నారా? వెనకాల ఏవో బైక్స్ వస్తున్నాయే. చూడటానికి రౌడీ విధవలా ఉన్నారు. Bloody jokes. హలో కమిషనర్ గారు. హలో త్రివేణి, హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి నాగేంద్ర అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు? నేను చెప్పేనే, కృష్ణవేణి ఈ అమ్మాయి. నమస్తే మేడం. హలో. షీఈస్ త్రివేణి నాయక్, మై బ్యాచ్మేట్, డీసీపీ టాస్క్ ఫోర్స్. వాట్స్ ద ప్రాబ్లం నాగేంద్ర? ఓ మై గాడ్, ఇంత ప్రైమ్ విట్నెస్ ని కోర్టుకు తీసుకెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? నా పర్సనల్ కంప్యూటర్ నుంచి ఈ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలు లీక్ అయ్యాయంటే ఇట్స్ నాట్ ఎ జోక్. మన డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పెద్ద మనుషులు ఈ కేసు వెనకాల ఉన్నారని నా అనుమానం. ఐ నీడ్ 3 months టైం టు ఇన్వెస్టిగేట్ దిస్ కేస్. ఈ 3 నెలలు ఈ అమ్మాయిని ఎక్కడ దాచాలి? మొన్ననే హోమ్ మినిస్టర్ కొత్త జీవో పాస్ చేశారు. అది ఎనీబడి విత్ హానెస్టీ కెన్ జాయిన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అని. 3 months దాకా ఈ అమ్మాయిని అక్కడ ఉంచితే బెటర్ ఏమో. ఐ థింక్ షీ షుడ్ బి సేఫ్ దేర్. యు ఆర్ రైట్. మేడం, అక్కడికి వచ్చి నన్నెవరూ చంపరని గ్యారంటీ ఏంటి? సీయింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కేస్, నేనే ఆ పోలీస్ అకాడమీకి డైరెక్టర్గా ట్రాన్స్ఫర్ చేయించుకుని వస్తాను. అండ్ ఐల్ సీ టు ఇట్ దట్ నథింగ్ హ్యాపెన్స్ టు యూ. ట్రస్ట్ మీ. అలాగే మేడం. మరి టీవీలో నక్సలైట్ అని న్యూస్ ఎలా వచ్చింది? పోలీసుల్ని మీడియాని మేనేజ్ చేసి ఈ అమ్మాయి నక్సలైట్ అని క్రియేట్ చేసిన ఫొటోస్, టెలికాస్ట్ చేసిన న్యూస్, ఇది మామూలు వ్యక్తుల పని కాదు. ఈ కేసు వెనకాల చాలా పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయి. వాళ్ళ నుంచి కాపాడడం కోసం ఈ అమ్మాయిని అకాడమీ నుంచి మేమే కిడ్నాప్ చేసి ఇక్కడ దాచాం. డాడీ, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? చూడరాదా, అకాడమీలో ఈ అమ్మాయి నీ మాట తప్ప ఎవరి మాట వినదని తెలిసింది. ఓయ్, ఆఖరిసారిగా అడుగుతున్నాను,
సాక్ష్యం చెప్తావా చెప్పా? నా ఫ్రెండ్స్ అంతా చనిపోయారు, నేనేమో నక్సలైట్ అయ్యాను. ఈ కేసులో సాక్ష్యం చెప్పే వరకు నేను బతుకుంటానని గ్యారెంటీ లేదు. షీఈ్ వెరీ స్టబన్. తనని కన్విన్స్ చేయడం మా వల్ల కావడం లేదు. నేను సాక్ష్యం చెప్పను. ఏం చేసుకుంటారో చేసుకోండి. కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పనని మొండిగా చెప్తోంది. కన్విన్స్ హర్. టెల్ హర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కేస్. గో. హలో, మర్యాదగా చెప్తే వినవా? పోలీస్ ట్రీట్మెంట్ కావాలా? ఓహో, ఈ రూట్ లో వచ్చావా? డాడీ నేను మాట్లాడు డాడీ. నీకు తెలియదు, నువ్వు తప్పుకోరా. ప్లీజ్ డాడీ ఒక్కసారి నా మాట. అరే, మామూలుగా చెప్తే వినే టైప్ కాదరా ఇవిడి. మంచు మేడం మీరైనా చెప్పండి ప్లీజ్. నీకు తెలీదురా, నాలుగు తగిలిస్తే నాగేంద్ర నువ్వాగు. కాదు త్రివేణి. గివ్ హిమ్ సమ్ టైమ్ టు టాక్ టు హర్. నువ్వు తీసుకెళ్లి కన్విన్స్ చేయి. గో. రండి. కృష్ణ గారు మీరు రండి. త్రివేణి, నువ్వు వాడిని అనవసరంగా నమ్ముతున్నావు. వాడు ఒక యూజ్లెస్ ఫెలో. నాగేంద్ర, నువ్వు వాళ్ళు కొడుకునే చూసుకుంటున్నావు, కానీ నేను మంచి పోలీస్ ఆఫీసర్ని చూశాను. మై జడ్జ్మెంట్ ఈజ్ నెవర్ రాంగ్. ట్రస్ట్ మీ. నా కళ్ళలోకి చూడు. నువ్వేం చెప్తే అదే చేస్తాను, కానీ ఓ చిన్న కండిషన్. ఇంకోసారి ముద్దు పెట్టుకోవా? కనబడే మెరుపులన్నీ తలపులే, గుండెల్లోన వినబడే తలపులన్నీ వలపులే. వయసంతా పెదవుల్లో కదిలిందే, ఏదో కోరిందే, కదిలే ఈ కాలం ఆగిందే. కన్నుల్లోన కనబడి మెరుపులన్నీ తలపులే, గుండెల్లోన వినబడే తలపులన్నీ వలపులే. ఊపిరిలో ఆవిరులే వేసవికాలం, వేసవిలో నీ చెలిమే శీతాకాలం. కలకాలం కలగాలి కులుకుల్లో జ్వరం, కలిగే ఆ జ్వరమే ఉడికించే వరం. ఎన్నో వరములనే నువ్వేస్తున్నా, ఇంకా ఇంకొకటి కావాలంటున్నా. కన్నుల్లోన కనబడి మెరుపులన్నీ తలపులే,
ఒక్కొక్కటి వేరొకటి నాదవుతుంటే ఇప్పటికీ ఇచ్చినది ఇంకా కొంతే కొంతే అనుకుంటే ఇక ఇస్తాను నా ప్రాణం అది చాలా మరి ఈ జన్మకి ప్రాణంలో వెలిగే ప్రేమే కావలనే ప్రేమించే మదిలో చోటే కావలనే కన్నుల్లోన కనబడి మెరుపులన్నీ తలపులే గుండెల్లోన వినబడి తలపులన్నీ వలపులే కన్నుల్లోన కనబడే మెరుపులన్నీ తలపులే గుండెల్లోన వినబడే తలపులన్నీ వలపులే నేను సాక్ష్యం చెప్తాను. వాట్? అరే 3 రోజుల నుంచి సాక్ష్యం చెప్పరు బతులు. రై ఏం చేసావు? ఏం చేసావు? రాధా లిప్స్టిక్ తుడుచుకో. రాధా, ఈ రోజు నుంచి ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు కృష్ణవేణిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నీది.